రూపాయలు ఇవ్వటం, ఆ డబ్బుని వాళ్ళకి ఇవ్వటం. ఈరోజు రైతు ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు లేక 1100కి 1200 తెగ నమ్ముకొని ఇంటికి వస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి వ్యవస్థని భ్రష్టు పట్టించేశారు. ఇసుక విషయంలో మీరు చెప్తున్నారు, నేను వెళ్ళి పోరాటం చేశాను, అర్ధరాత్రి వెళ్తే అక్కడ కనీసం బిల్లులు రిసిప్ట్లు కూడా లేవు, పర్మిషన్ అనేది లేకుండా యథేచ్ఛగా సాగుతోందని. కానీ అదే జోగి రమేష్ ఇసుక అమ్ముకున్నాడు కాబట్టే పోయినసారి టీడీపీ అభ్యర్థి అయినటువంటి బోడే ప్రసాద్ని ఈ నియోజకవర్గం గెలిపించలేదు ప్రజలు, ఆయనే ఇసుక అమ్ముకున్నాడు, మేం కాదు అని చెప్పి డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక పాలసీ ఏంటి? ఉచిత ఇసుక విధానం. ఇంకా అక్కడ దోచుకునేది ఏముంటుంది? ఒక ప్రొక్లైనర్ తీసుకెళ్ళి లోడింగ్ వేస్తే 200, 300, 400 రూపాయలు ఇస్తారు. అది దోచుకోవడం అవుద్దా? నువ్వు ఏదో నోరుంది కదా అని మాట్లాడేస్తే ఎవరు నమ్మరు. ఆ రోజున ఎవరో ఒకరు, ఇప్పుడు నేను కాకపోతే ఇంకో ప్రొక్లైనర్ పెట్టాలి, నేను కాకపోతే ఎల్ఐ పెడతాడు, ఎల్ఐ కాకపోతే పుల్లై పెడతాడు. అక్కడికి వచ్చిన ట్రాక్టర్లో లారీలకు ఇసుక లోడ్ వేయాలి కదా, 200కో 300కో దారి వేయాలి, డ్రైవర్ ఖర్చులు ఇవ్వాలి, ఎన్ని చేస్తే ఒక 100 రూపాయల కూలో మిగిలేది ఉంటుంది అని వ్యాపారపరంగా పెట్టుకుంటారు. దాన్ని దోచుకున్నట్టు అంటారా? ఇంత అడ్డగోలుగా, నీ అంత అడ్డగోలుగా ఎవడన్నా చేసినోడు ఉన్నాడా? ఏదో మాట్లాడాలి కాబట్టి, ఏం దొరకలేదు కాబట్టి. అయినా నేను నిజాయితీగా చెప్తున్నా, నేనే ప్రొక్లైనర్లు పెట్టుకున్నా. ఆ రోజున ట్రాక్టర్లకు కానీ 1300 రూపాయలు, అంటే ట్రాక్టర్ కిరాయి 700 1000 ఉంటే 300 రూపాయలు లోడింగ్ ఉండేది, 200 లోడింగ్ ఉండేది. ఆ 100 రూపాయలు కూలి తీసుకునేవాళ్ళం. అది దోచుకోవటం అంటారా? ఇక్కడ కాకపోతే ఇంకోసారి కాంట్రాక్ట్ చేసుకుంటాం. ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తే వాళ్ళ అమాయకంగా చెవులో పూలు పెట్టుకుని ప్రజలు ఎవరూ లేరు. ప్రజలందరికీ తెలుసు బోడే ప్రసాద్ ఏంటో, జోగి రమేష్ ఏంటో, ఇంకొకళ్ళు ఏంటో అందరూ గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా నాకే సీటు ఇస్తారు, ఇక్కడ అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసేది నేనే అని మీరు చెప్తూ ఉన్నారు. ఒకవేళ అధిష్టానం ఎటువంటి మార్పులైనా చేసినట్లయితే మీ రియాక్షన్ కానీ మీ సహకారం ఎలా ఉంటుంది? ఎటువంటి మార్పులు చేయరు. ఎందుకు చేయరు అనంటే, ప్రజల్లో ఎవరు కోరుకుంటే వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారు. నేను పని చేయకుండా ఇంట్లో కూర్చొని బోడే ప్రసాద్కి సీటు కావాలి, నేను గెలుస్తాను అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు నాకు సీటు ఇస్తారా? నేను ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా? నా ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. నేను 4.5 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసి ప్రజల మధ్య ఉండి, ప్రజలు నన్ను కోరుకోవాలి, నన్ను కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు నాకు సీటు ఇస్తారు, నేను మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, మళ్ళీ ఈ నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా అభివృద్ధి పరిగెత్తించామో అదే విధంగా అభివృద్ధి పరిగెత్తిస్తామని. లేదు, బోడే ప్రసాద్ ప్రజల్లో బాగోలేదు అనుకుంటే ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని నేనేమో చంద్రబాబు నాయుడు గారు ఏదో నాకు సీట్ ఇవ్వరు, నేనేదో కామెంట్ చేస్తాను, ఇవన్నీ కరెక్ట్ కాదు. 100% సీట్ నాదే, నేనే ఇక్కడ పోటీ చేసేది, నేనే గెలుస్తా. ఇప్పుడు పక్షులు పొద్దుకోగానే గూళ్ళకు వస్తూ ఉంటాయి, ఎలక్షన్ టైం అయ్యేసరికి ఆ పక్షులు కొన్ని కనబడుతూ ఉంటాయి, మళ్ళీ పొద్దున్నే వాటి దారిని అటు చూసుకుంటూ ఉంటాయి. ఇది తప్పితే ఎక్కడా కూడా ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఈ విధంగా పనిచేసింది లేదు, ప్రజలకు అంత దగ్గరగా ఉన్నది లేదని నా విశ్వాసం. టీడీపీ పెనంలూరు నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే ఉయ్యూరు టీడీపీ కార్యకర్తలంతా ఒకవైపు, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రాజన్ ప్రసాద్కి సంబంధించిన టీడీపీ ఒకవైపు ఉంటుంది, బోడే ప్రసాద్కి సంబంధించినటువంటి టీడీపీ వర్గం మరొకటి ఉంటుంది అనేది టాక్. నిజమేనా ఆ విషయం? సహజం. ఇది నియోజకవర్గాల్లో 2 నాయకత్వాలు ఉన్న చోట నీకు సొంత మనుషులు 4 ఉంటారు, నాకు 4 ఉంటారు. అక్కడ వాళ్ళకి వీళ్ళకి విభేదాలు ఉండి కలవకపోవడం అనేది ఈ రోజు అదైతే లేదు. నేను వెళ్తే అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు లేకపోతే నేను పిలిచి మాట్లాడటం ఎన్ని చేస్తున్నా తప్పితే ఎక్కడ అలాంటి గ్రూప్ రాజకీయాలు అయితే నా నియోజకవర్గంలో ఉన్నాయని నేనైతే భావించట్లా. చిన్న చిన్న మనస్పర్ధలు, ఒకవేళ ఎడమున్ని అంటే గ్యాప్ ఉన్నా కానీ కార్యకర్తలు కలిసే నడుస్తూ ఉన్నాం. గ్యాప్ అయితే ఉంటుంది, అది సహజం. అది రాజన్ ప్రసాద్ గారికి మీకు ఉన్నటువంటి ఇష్యూ ఏంటి? అసలు ఎందుకు ఆయనకి నాకు ఆస్తి గొడవలు లేవు, నాకు ఆయనకి ఏమి ఇష్యూలు కూడా లేవు. జనరల్గా 2 నాయకత్వాలు ఉన్న చోట ఏ విధంగా ఉంటుందో అదే ఉంది.